నేరగాళ్లు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుంటారు. మొదట డబ్బును ఆశ చూపుతారు. మనిషికున్న గ్యాంబ్లింగ్ నేచర్ ఈజీగా వారిని వలలో చిక్కేలా చేస్తుంది. తీరా మోసం జరిగాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. మోసపోయిన వారిని చూసి కొందరు జాగ్రత్త పడతారు. అయినప్పటికీ మోసపోవడానికి మరికొందరు రెడీగా ఉంటారు. అయితే అమాయకులను బురుడి కొట్టించి కోట్లలో రండుకుంటున్న సైబర్ నేరగాళ్లు తమ రూటు మార్చారు. కొత్త కొత్త మార్గాల్లో దోచుకుంటున్నారు. ఇన్నాళ్ళు పెద్దవాళ్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు చిన్నపిల్లలను అస్త్రంగా వాడుతున్నారు. ఇంతకీ సైబర్ నేరస్తులు టీనేజర్స్ ను టార్గెట్ గా చేసుకుని ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారు? సగటున రోజుకు ఎంత డబ్బు లూటీ అవుతోంది? అసలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మోసాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెను సవాలు విసురుతున్నాయి. ఎన్ని సైబర్ భద్రతా చర్యలు, టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చి ఎత్తులు వేసినా వాటికి పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరగాళ్లు కొరకరాని కొయ్యలుగా మారుతున్నారు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక చాలా సర్వీసులు వినియోగదారులకు తేలికవుతున్నాయి. కష్టాలు అదే స్థాయిలో రెట్టింపవుతున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఫలితంగా కోట్లాది రూపాయలు సైబర్ మోసాలతో జనాల నుండి కాజేస్తున్నారు. సైబర్ నేరాలన్నీ కూడా మన సోషల్ మీడియా సమాచారంతోనే జరుగుతున్నాయి. మనం ఫలానా టూర్కి వెళ్లామని, మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడని, అతని వద్దకు వెళ్లామని, మా అమ్మాయి జర్మనీలో ఉందని, తన స్నేహితులతో ఏదో టూర్కి వెళ్ళిందని ఇలా ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్టులు పెట్టి మురిసిపోతుంటాం. అదే మోసాలకు కారణమవుతోంది. కొద్ది రోజులుగా విదేశాల్లో ఉన్న పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్నారంటూ నకిలీ ఫోన్స్ కాల్స్ రావడం, వారు ఏమాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపడం సర్వసాధారణమైంది. ఆ తర్వాత విషయం తెలిసి లబోదిబో మరణం పరిపాటైంది. నెల రోజులలో నగరంలోని 3 పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో 20 నుంచి 25కి పైగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతకు అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లు పెద్దవాళ్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు చిన్నపిల్లలను అస్త్రంగా వాడుతున్నారు. మీ పిల్లలు పోర్న్ వీడియోలు చూశారు, మాకు కంప్లైంట్ వచ్చింది, మీ ఫోన్ నెంబర్, IP అడ్రస్ మా వద్ద ఉంది, మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే కంప్లైంట్ ఫైల్ చేస్తామంటూ దేశవ్యాప్తంగా ఈమెయిల్స్ పంపినట్టు తెలుస్తోంది. ఆ ఈమెయిల్లోని కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు, కస్టమ్స్ అధికారుల ఫోన్ నెంబర్లు, కేసు సెక్షన్లు చూసి భయపడి మోసపోవద్దంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా ఉండే యాప్ వాట్సాప్. ఇప్పుడు సైబర్ నేరస్తులు తమ నేరాలకు అడ్డాగా వాట్సాప్ను మార్చేశారు. ఈ కొత్త రకం మోసంలో సైబర్ నేరస్తులు ఏలియన్ నెంబర్ నుంచి ఒక ఫోటోను పంపిస్తారు. నిజానికి అది ఫోటో రూపంలో ఉన్న ఒక మాల్వేర్. ఆ ఫోటోలో ఏముందో అని క్లిక్ చేశారో అంతే సంగతులు. అలాగే ఇమేజ్ పై క్లిక్ చేసి వెంటనే మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, OTPలు, UPI సమాచారం మొత్తం నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. మీ ఫోన్ను కంట్రోల్ చేసే మాల్వేర్ సదర్ ఇమేజ్ ద్వారా మీ ఫోన్లోకి ప్రవేశిస్తుందన్నమాట. దీనిని ఇమేజ్ టెగానోగ్రఫీగా చెబుతుంటారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని దోచుకునేందుకు వీలుగా లోపల చేరుస్తారు. పొరపాటున ఆ ఇమేజ్ ను క్లిక్ చేశారో మీ యాప్స్, ప్రైవేట్ డేటాను అవతలి వ్యక్తి యాక్సెస్ చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, X,
ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ కు సంబంధించి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రూపులో ఎక్కువ మందిని చేరుస్తున్నారు. ఇలాంటి గ్రూపుల్లో సభ్యులుగా సైబర్ నేరగాళ్లే ఉండి చాటింగ్ చేస్తున్నారు. ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల పేరుతో నకిలీ లింకులను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. అందులో పెట్టుబడి పెడితే తమకు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వచ్చాయంటూ ఇతరులను నమ్మిస్తున్నారు. ఇలా ఆ గ్రూపులోని అమాయకులను ట్రాప్ చేసి 5,000 మొదలు లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. మొదట్లో 15% లాభాలు వచ్చాయంటూ ఆన్లైన్ అకౌంట్లో చూపుతున్నారు. వాళ్ళను నమ్మించేందుకు కొద్ది మొత్తం విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. ఆ తర్వాత అకౌంట్ యాక్టివ్లో ఉండాలంటే తమ సూచనలకు అనుగుణంగా డిపాజిట్ చేయాలని చెప్తున్నారు. టాస్కుల పేరుతో ట్రాప్ చేసి వివిధ టాస్కుల పేరిట అమాయకులను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు నిత్యం ఏదో ఒక విధంగా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చంటూ ఆశ చూపుతారు. స్టాక్ మార్కెట్లో సంపాదించవచ్చంటూ మాయ చేస్తారు. బిట్కాయిన్ పేరుతో ముగ్గులోకి దింపాలని చూస్తారు. వీటన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు.